ఈ క్యాబినెట్ రీషఫిల్ సంగతి ఏంటి సార్? సెప్టెంబర్ లో ఏదో క్యాబినెట్ రీషఫిల్ ఉంటుంది అంటున్నారు. నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఆయన మంత్రివర్గం మారుతుందా, లేకపోతే ఈ రీషఫిల్ లో భాగంగా ఇంకేమైనా వేరే పదవులు వస్తాయంటారా? ఏం జరగబోతుంది? మీకు ఎప్పుడైనా రామారావు గారిని అప్పుడు చూశారు సార్ మీరు? మ్మ్. మానవుడు ఎన్టీ రామారావు గారిని ఆ, ఎన్టీ రామారావు గారిని అప్పుడు చూసారా మీరు జర్నలిజం చేస్తున్నప్పుడు చూడండి సార్, ముఖ్యమంత్రిగా? కలిసి సార్ ఆయన బ్లాక్ డ్రెస్ లో ఉన్నప్పుడు కలిసి ఆయనతో పాటు రాయమండ్రి వీధుల్లో నిరసన బ్లాక్ డే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి దింపేసిన తర్వాత ఆయన బ్లాక్ డ్రెస్ వేసుకుని నిరసన మొదలు పెట్టారు కదా శ్రీకాకుళం నుంచి. ఉమ్, అప్పుడు ఉమ్. రాజమండ్రిలో నేను ఆయన పక్కనే ఉండి ఆయనతో పాటు తిరిగాను. మళ్ళీ మనకి అందరికీ అదృష్టం నాకు రాబోతుంది అతి దగ్గరలో నాకు ఆ రామారావు గారు. మహానుభావుడితో ఇది ఉంది సార్ నాకు. అందుకే సార్ ఆ మహానుభావుడితో మేము ఉంది, మేము కూడా ఆ, బాగా ఎలైన వ్యక్తులమే. కానీ ఇవాళ ఆయన ఆత్మ మాత్రం మన అందరికీ కనిపించేలా మాత్రం అతి దగ్గరలో దసరాకి మన అందరికీ కానుక రూపంలో రాబోతుంది. ఎలాగంటారు? చిన్నబాబు అగ్ని ప్రవేశం ఉమ్. ఏమన్నా చిన్నబాబు అగ్ని ప్రవేశం. అగ్ని ప్రవేశం అదే ముఖ్యమంత్రిగా ఉమ్. 70-80 మందితో తట్టబొట్ట సర్ది కొత్త ప్యారలల్ పార్టీ ఒకటి ప్రతిష్ఠించబడుతుంది, షిండే పార్టీ. ఎవరు ఆధ్వర్యంలో? సుజనా చౌదరి, సీఎం రమేష్ కలలు సాకారం కాబోతున్నాయి. ఎంటైర్ ఉమ్. క్యాబినెట్ లో సగం 18 మంది పైసలకి లేచిపోతున్నారు. నిజంగానా? 18 మంది పైసలకే సభకు నమస్కారం. మీరు క్యాజువల్ గా చెప్తున్నారా? ఆర్ సీరియస్? అచ్చెన్నాయుడు గారికి ఖచ్చితంగా స్థానభ్రంశం. ఓకే. ఇది ఆయన ఆధ్వర్యమా అది ఇంకెవరి ఆధ్వర్యమా అన్నది ప్రశ్న. అంటే సెప్టెంబర్ తర్వాత పార్టీలో సంక్షోభం ఉంటుందా? ఎందుకంటే మీరు చిన్న మూవ్స్ గమనించండి సార్. ఉమ్. మూవ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. బీసీ వర్సెస్ తెలుగుదేశం కింద చూడండి. ఉమ్. ఓ డెవలప్మెంట్ చెప్తాను మీకు కావాలి చూడండి. గౌతు లచ్చన్ అనే మహానుభావుడు మా సర్దార్ అని పిలుచుకుంటాం మేము గర్వంగా. ఏం పిలుచుకుంటాం అవును. అంటే జాతి మొత్తం అవును. పిలిచింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, మా లచ్చన్ గారు. అలాంటి మహనీయుడు విగ్రహ ప్రతిష్ఠకు వాళ్ళ అమ్మాయి శిరీషమ్మ వస్తే ఉమ్. జోగి రమేష్ తో వేదిక పంచుకుందని, కాన్వాయ్లో వచ్చిందని ఆవిడ్ని ఉమ్. ప్రశ్న అవ్వాలి. నాకు బోండమ్మ గారు కూడా నేను ఏదో ఆయన కాపు సమాజ్ కొరకు అనుకున్నాను, కాదు. ఆయన తూర్పు కాపు, ఏదో ఆయన బీసీ అంట ఆయన. ఉమ్. బీసీల మీదే 37 దాడి జరుగుతుంది. ఏది వాళ్ళ పర్సనల్ ఎజెండా. తండ్రి కొడుకులు ఇద్దరు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ఎలా చెప్పాలంటే దీన్ని చూడండి. వైఎస్ఆర్సీపీలో సో కాల్డ్ లైక్ అంబటి రాంబాబు, ఉమ్. జోగి రమేష్, రోజా అండ్ పేరు నాని, సారీ కొడాల నాని అండ్ వంశీ, ఉమ్. వీళ్ళు డిమార్క్ ఇవ్వండి క్యాండిడేట్. ఓకే. వీళ్ళ చుట్టూ కనుక తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా పొరపాటున ఎలైన్ అయితే వాళ్ళకి పడుతున్న డెంట్లు చూడండి. వీళ్ళిద్దరూ ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో డెవలప్మెంట్స్ బీసీలు. అదే మా జ్యోతుల నెహ్రూ సార్ కానీ, లేదంటే వంగవీటి రాధా గారిని కానీ, ఇదే రాజా గారు పెట్టిన సంస్మరణ సభకి ఈ నియోజకవర్గ అవును. రాజనగరం మాజీ ఎమ్మెల్యే గారు యా, అప్పుడు వెళ్ళినప్పుడు ఏం లేని అప్రహెన్షన్స్ బోండమ్మ గారి విషయంలో ఎందుకు వచ్చింది? నిజాన్ని నిర్భయంగా చెప్పాడనా? ఎందుకంటే బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం కాబట్టి బీసీ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తెలుగుదేశంలో. వాళ్ళ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఉదాహరణకి యనమల రామకృష్ణుడు గారు కానీ, అచ్చెన్నాయుడు కానీ, లేదా గతంలో మాకు ఉత్తరాంధ్ర టైగర్ అని వాళ్ళం మేము, ఎవరు ఎర్రనాయుడు గారు, ఎర్రనాయుడు గారు. ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇలాంటి ఈ ఏరా చూడండి మీరు జాగ్రత్తగా. ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడుకి చెక్ పెట్టడానికి అయ్యన్న పాత్రుడు కొడుక్కి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. మీరు జాగ్రత్తగా గమనిస్తారు. అవును, అవును. మొన్న ఇచ్చారు, మొన్న. యా. ఉత్తరాంధ్రలో బీసీ వర్సెస్ బీసీ అన్న చెక్ పాయింట్. బయట నుంచి చేస్తాడి, లోపల చేస్తాడుతున్నాడు కానీ బయట నుంచి చూసేవాడికి కొన్ని కనబడుతుంటాయి కదా. ఈ డెవలప్మెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ పాస్ట్ డెవలప్మెంట్స్ లో కొన్ని అండర్ కరెంట్ ఆపరేషన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ 18 మంది రీసఫల్లో ఉదాహరణకు అచ్చెన్నాయుడు గారిని అన్నప్పుడు ఆయన తొలగించి మా పల్లా శ్రీనివాస్కి ఇచ్చారు, మీరు చూసారు కదా. సో ఈ ఈక్వేషన్స్ అంతసేపు ఉత్తరాంధ్రలోనే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ జరుగుతున్నాయి, మీరు జాగ్రత్త చూడండి. ప్రధానికి రాయలసీమ ఒక వేవ్లా గెలిచారు ఈసారి. 5-10 స్థానాల లోపున పరిమితం అవ్వాల్సిన తెలుగుదేశం రివర్స్ లో గెలిచింది. అవునా కదా. సాధారణంగా ఏంటంటే ఒక సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే రాయలసీమలో ఇవాళ హైయెస్ట్ మినిస్టర్స్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఈ రీషఫుల్లో అగ్ని పరీక్షకి రెడీ అవుతున్న లోకేష్ కనుక దసరాకు సరదా పడితే ముఖ్యమంత్రిగా, ఆయనకు టీం ఉంది.
ఉమ్, మడకశిర ఎమ్మెల్యే, సింగనమల ఎమ్మెల్యే, గోపాలపురం ఎమ్మెల్యే, ఇలాంటి చిన్నపిల్లల బ్యాచ్ ఉంటుంది. ఉమ్. వీళ్ళని పొరపాటుని ఎన్ని చేసుకున్నాడంటే రామారావు గారు ఖచ్చితంగా నిజరూప దర్శనం అందరికీ కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా చినబాబు అగ్ని ప్రవేశం జరిగిన తర్వాత, అంటే రీషఫిల్ జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఒకవేళ బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా పార్టీలో సంక్షోభం ఏర్పడుతుంది, ఒక గ్రూప్ విడిపోతుంది అంటారు, మరో షిండే లాగా. గ్రూప్ విడిపోవడం కన్నా నాటి రామారావు గారికి ఏదైతే జరిగిందో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రిపీట్ అవుతుంది గ్యారెంటీ. ఎవరి చేతిలోంచి? ఈ గ్రూప్ నుంచా? గ్రూప్ అనే చెప్పగలను నేను. గ్రూప్ తోనే ఒక సంక్షోభం వస్తుంది, ఎదుర్కొంటుంది. అంటే అప్పుడు ఎన్టీఆర్ కి అయితే సొంత అల్లుడి నుంచి పరాభవం ఎదురైంది, ఇప్పుడు వేరే గ్రూప్ తిరుగుబాటు వర్గం. అంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ యాక్సెప్టెన్స్ అన్నది రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి, మేజర్ సబ్జెక్ట్స్. ఉమ్, చాలా క్లాసిక్ గ్రౌండ్ వర్క్ చేసి ఎవరు మీకు కావాలి అన్న ఆప్షన్ లో, ఉదాహరణకి మీరు అశోక్ గజపతిరాజు గారిని ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ డిసైడెడ్ ఎవరు మన చంద్రబాబు గారి బదులు. కానీ చంద్రబాబు నాయుడు గారే కావాలని అశోక్ గజపతిరాజు గారితో కూడా చెప్పించగలిగే అంత రాజకీయ చతురత నేపథ్యం చంద్రబాబు గారికి ఉంది. అవును, అది లోకేష్ లో ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అదే ఇమాజిన్ చెప్పండి. అంత రాజకీయ చతురత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ తిరుగుబాటు, ఏదో వర్గం ఏదైతే ఒక సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారో దాన్ని ఆయన పసిగట్టలేకపోతున్నారా ఏంటి? అలాగే ఒకటి తగిలింది కదా సీఎం రమేష్ రూపంలో, ఒక జలక తగిలింది, తగిలితేనే అలర్ట్ అయ్యాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, స్టాలిన్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ ఠాక్రే గారు, ఇలాంటి వాళ్ళందరికీ అప్పటి లేఖల వారసుల మీద కన్సర్న్ లేకుండా ఎవరు లేరు కదా. ఈ అడవుల్లో ఈ మూవ్స్ అన్ని చూస్తున్నాడు చాలా జూనియర్ ఎన్టీఆర్ కూడా. పొరపాటున రాజకీయ అరంగేట్రం ఒక ఇండైరెక్ట్ మోడ్ లో వచ్చాడు అనుకోండి, ఎటైనా ప్రమాదం. అది కరెక్ట్ గా ఒక మాటలో చెప్పండి, సెప్టెంబర్ తర్వాత రీషఫిల్ తర్వాత ఏం జరగబోతుంది రాష్ట్రంలో, తెలుగుదేశంలో అంటే ఖచ్చితంగా ఒక మాటలో చెప్పండి. దసరా బాణం ఎవరికి గుచ్చుకుంటుందో తెలియదు. తేడాగా గుచ్చుకుంటే మాత్రం రామారావు గారి నిజస్వరూపం, విశ్వరూప దర్శనం అందరికీ ఉంటుంది. అదైతే పక్క. ఆ విశ్వరూప దర్శనంతో ఆత్మ శాంతించిందని పైకి వెళ్తాడు మళ్ళీ. అలాగే సినిమా ఉంటుంది కదా, బద్దం దేంతో మొదలెట్టావో దాంతోనే ముగుస్తావు అని. అంటే సరిగ్గా 30 ఏళ్ల తర్వాత జరగబోతుంది అది దాదాపుగా, ఆల్మోస్ట్ అంతే కదా, 96 ఆల్మోస్ట్ అంతే. 95-96 కదా, అంతే కదా. అవును, అంతే, సరిగ్గా 30 ఏళ్ళు, ఆల్మోస్ట్ 30 ఏళ్ల తర్వాత టీడీపీలో ఒక సంక్షోభం, లేకపోతే శివసేనలో నుంచి షిండే వర్గం విడిపోయినట్టు ఒక వర్గం విడిపోవడం, ఈ పరిణామాలన్నీ జరగవచ్చు. ఆల్రెడీ వాళ్ళకి రాజ్యసభలో మీకు దుకాణం అయింది, కనబడింది కదా సార్ లాస్ట్ ఎలక్షన్. ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్, 2019 ఎలక్షన్ తర్వాత రాజ్యసభలో వీళ్ళు ఏం చేశారు, చాలా స్ట్రాటజికల్ గా తీసుకెళ్లి విలీనం చేయలేదు బీజేపీలో. ఈ కోర్టు బ్యాచ్ అంతా, సుజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళందరూ అదే కత్తుల్ని అదే ఓరలో పెట్టుకొని తిరిగితే ఏమవుతుంది? ద డేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. ఎగ్జాక్ట్లీ. అందుకే ఏబి వెంకటేశ్వర ఇలాంటివన్నీ డిస్ప్రపోర్షనెట్ బ్లోస్ అన్ని మీరు చూడండి, కావాలంటే గమనించండి. ఆయనైతే తన వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు, ఆయన ఏబీవి సార్. ఇవన్నీ జరగబోయే పరిణామాలు కొన్ని 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 సర్కమ్స్టాన్సెస్ లో కోయిల ముందుగానే కూస్తూ ఉంటది. అందులో ఫెయిలర్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు. రైట్ సార్, ఎలా థ్యాంక్ యూ. ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ మాత్రం కొంచెం ఉత్సాహకరంగానే ఉన్నాయి, జరుగుతున్నటువంటి పరిణామాలు.